శిక్షణ కార్యక్రమానికి గౌరవనీయులు డిప్యూటీ గారికి అదేవిధంగా అధికారులందరికీ కూడా ధన్యవాదాలు, సెక్రటరీలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులు సర్పంచులందరికీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మమ్మల్ని కూర్చున్నబెట్టి సార్ ఇక్కడ సర్పంచులను కూర్చున్నబెట్టి సెక్రటరీలకు శిక్షణ ఇస్తున్నారు. నేను ఒక మాట వినండి సార్, గ్రామాలలో మౌలిక వసతులు కావాలంటే డబ్బులు కావాలి. ఇలా ఇదంతా డాటా వారి దగ్గర ఉండాలని మీరు ఎప్పుడో చెప్పాల్సినటువంటి విషయం ఉంది. ఈరోజు సర్పంచులను పక్క కూర్చోబెట్టుకొని సెక్రటరీలకు శిక్షణ ఇచ్చడం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే సార్, మేము గ్రామాలలో 6 నెలలు అవుతుంది సార్ ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి సింగిల్ రూపాయి కూడా రాలేదు. సర్పంచుల సిగ్గు స్వరం పోతా ఉన్నాయి సార్. ఎందుకంటే డబ్బులు ఉంటేనే అభివృద్ధి చేస్తాం. ఇవాళ డ్రైనేజ్ కట్టాలన్నా, ఒక బోర్ వేయాలన్నా కనీసం 15th ఫైనాన్స్ ఇచ్చి ఇలా పాత వల్ల అప్పులు కట్టే పరిస్థితి ఇలా మేమందరం కూడా తలదించుకొని అప్పులు కట్టడం జరిగింది. దయచేసి మీరు చెప్పేటువంటి శిక్షణలో సర్పంచులకు నిధులు ఎట్లా వస్తాయి, ఏం అభివృద్ధి చేయాలి, గ్రామాలలో ఎంత అభివృద్ధి కుంటుపడ్డది, 6 నెలల నుంచి ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలంటే మేము ఏం చేయాలి సార్? మాకు డబ్బులు విడుదల చేయాలి, నిధులు విడుదల చేయాలి. మేము తింటాం సార్ డబ్బులు విడుదల చేస్తే మీరు ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం మేము పనులు చేస్తా ఉంటాం. ఉండాలా దయచేసి మీరు అర్థం చేసుకోండి. సర్పంచ్ అందరూ మైండ్ ఇదే ఉంటుంది. దయచేసి మీరు శిక్షణ కార్యక్రమం ఇచ్చినప్పుడు మీరు గ్రామానికి ఏ ఫైనాన్స్ నిధులు ఎప్పుడు వస్తాయి? ఇప్పటి వరకు కూడా స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా 1 రూపాయి రాలేదు. ఇలా చరిత్రలో పంచాయతీ చరిత్రలో 15th ఫైనాన్స్ లోకి వెళ్ళి సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్థితి దాపురించిందంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతాను. దయచేసి ఇప్పటి వరకు కూడా సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టి మమ్మల్ని నల్లబద్ధం చేసేటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉన్న సరికి ఇది వాస్తవ